అప్పుడు ఇద్దరు యంగ్ వయసులో ఉండగా ఇద్దరు ఒకేలాగా ఉండేవారు నాకు. అందుకే అతను చూస్తుంటే ఒక సోదర భావం, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా అనిపించేవాడు. ఒకరోజు డైరెక్ట్గా నాతో అన్నారు, అన్నయ్య మీరు ఆ జీప్లో ట్రావెల్లో నేను చూశాను, మేకప్ మ్యాన్ రావడం కానీ, మీకు గ్లిజరిన్ ఇవ్వడం కానీ, మీరు కంట్లో పెట్టుకోవడం కానీ, మీరు ఆర్ధతోటి బాధతోటి తమ్ముడిని కాపాడుకోవాలనే ఒక తొందరలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మీరు గ్లిజరిన్ వాడలేదు. నేను సినిమా ఆ షూటింగ్ సమయంలో నేను అన్నీ ఫోకస్ చేయలేదు, కానీ ఫస్ట్ నేను ఎడిటింగ్ తర్వాత చూస్తే కనుక అన్నయ్య ఎంత ఇన్వాల్వ్ చేశారు. చిన్న చిన్న బిట్టు, ఆ కంగారు, తమ్ముని కాపాడుకోవాలన్న తాపత్రయం, త్వరగా వెళ్ళాలని ఈ తాపత్రయం ఎంత బాగా చేశారన్నయ్య అంటే నేను ఒకటే అన్నాను, ఇక్కడ తమ్ముడే వీడు, కానీ చనిపోయే సమయంలో స్టాబ్ అయ్యి ఉన్నప్పుడు నాకు అక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నా తమ్ముడిని నేను తలుచుకుంటూ చేశాను. ఈ తమ్ముడి మీద ఆ యొక్క ఫీలింగ్ని బయట పెట్టారు. అందుకనే అది ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి నేను కావాలని చేసినట్లుగా లేదు. ఆటోమేటిక్గా ఆ బాధ, ఆ ఆర్ద్రత, ఆ కంగారు అన్నీ రావడానికి కారణం తమ్ముడు లాంటి ఫీలింగ్ నాకు వాడి మీద ఉండబట్టి, అందులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని చేయబట్టి జరిగింది. అది ఇట్ ఈస్ అది అందుకని అంత బాగా పండిపోయింది. అలాగే ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, లుంగితోట బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం. అన్నయ్య లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించింది అంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది, కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడులాగా ఫీల్ అయ్యి నేను మళ్ళీ ముద్దు పెట్టాను. అక్కడ ఆ ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. చాలామంది అంటారు సినిమా బిఫోర్ యాక్షన్ మీరు మామూలుగా సీరియస్గా ఉంటారు, మీ దగ్గర రావాలా సరే మాకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ షార్ట్లోకి వెళ్ళేసరికి ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎలా చేస్తారంటే లోపల ఒక చిలిపి మనిషి ఉంటాడు, బయట పడాడు, పైకి జెంటిల్మెన్లా ఉంటారు కానీ లోపల ఆ చిలిపితనం ఉంటుంది. అందుకనే ఆ లుంగి పట్టుకున్న ఆ అమ్మాయి వస్తుంటే దీవిస్తున్నారన్న, ఇలా వెళుతున్నా, ఇవన్నీ కూడాను ఆ చిలిపితనం అదే నన్ను ప్రేరేపిస్తుంటాయి, ఇలా చేస్తుంటాను. అవన్నీ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజున ఎలాగైతే కేకలు పెడుతున్నారో, ఎలాగైతే విజిల్స్ చేస్తున్నారో అవన్నీ ముందస్తుగా నవ్వుకోకి వస్తాయి. ఇది చేస్తే థియేటర్లో గగ్గోలుగా ఉంటుందని నేను ఊహించుకోగలను. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అలా ఊహించుకుంటాను. మీతోటి నాకు అలాంటి అనుబంధం ఏర్పడిపోయింది. కాబట్టి నేను చేసే ప్రతి యాక్షన్, అది యాక్షన్ అవని, కామెడీ సీన్ అవని, ఎంటర్టైన్మెంట్ సీన్ అవని, ఎమోషనల్ సీన్ అవని, ఏదైనా కానీ ఈ విజిల్స్, ఈ కేకలు, ఈ చప్పట్లు నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ క్షణంలో డైరెక్టర్ చెప్పిన స్టార్ట్, యాక్షన్, కట్, ఈ 3 మాటలు తప్ప మిగతా సమయం అంతా వినిపించేది మీ కేకలు, మీ ఉత్సాహభరితమైనటువంటి చప్పట్లే. నన్ను ముందుకు నడిపించేటటువంటి చప్పట్లు ఇవే. అరే చిరంజీవి గారు, మీది నాది ఒకటే వయసు అండి, మనం చూడండి ఎలా ఉన్నాం, మీరేంటంటే ఇంత యంగ్గా ఉన్నారు అని. వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు, నాకు మాత్రమే ఉన్నారు. సో మీరు అందించే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్లో కనబడుతుంటుంది. ఇలాంటి వీరయ్యలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు. దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటాను. ఇంటికి వెళ్ళి మేకప్ వేసుకునే ముందాక నేను నా పరిస్థితి ఏంటి అది అనిపిస్తుంది. కానీ ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారంటే, అవతల శృతిహాసంతో చేస్తుంటే అది మన ఏజ్ గ్రూప్ పిల్లే కదా అనిపిస్తుంటుంది. అందుకని అంత బాగా డ్యాన్స్ వేయగలుగుతున్నాను. నువ్వు శ్రీదేవి అయితే మరి నేను, నువ్వు చిరంజీవి అంటే అన్నారంటే
అది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని మీరు అది యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే నిజమయ్యింది. కాబట్టి ఈ రోజున ఈ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని చవిచూసింది. సాంగ్స్లో కూడాను క్యారెక్టర్ పరంగా శృతి హాసన్ చాలా అత్యద్భుతంగా చేసింది. ఎంతో సపోర్టివ్గా ఉండి ఈ సినిమా మరింత గ్లామర్గా ఉండడానికి తను దోహదపడింది. ఈ రోజున శృతి హాసన్ బర్త్డే. మీరందరూ శృతి హాసన్కి హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. ఇది అమ్మాయి ఎక్కడో వినాలి. హ్యాపీ బర్త్డే శృతి హాసన్. విన్నావా? మా తెలుగు ప్రజానీకు నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. ఇక ప్రకాష్ రాజ్ చాలా గొప్ప క్యారెక్టర్. ఇందులో అంత బాగా పెర్ఫార్మ్ చేశాడు ప్రకాష్ రాజ్. కాకపోతే ఆ క్యారెక్టర్ అంత అందం వచ్చేది కాదు. అలాగే నాజర్ గారు చిన్న క్యారెక్టర్ అయినా, అలాగే సత్యరాజ్ గారు పెద్ద మనిషితోటి పెద్దరికంతో నాకు చిరంజీవి ఎప్పటి నుంచో తెలుసు. చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తానంటూ ఆయన ఆ సినిమా చిన్న క్యారెక్టర్ చేయటం. ఇలాగా ప్రతి ఆర్టిస్ట్, ఇక కామెడియన్స్ అయితే కనుక శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, అలాగే సప్తగిరి కానివ్వండి, శకలక శంకర్ కానివ్వండి, ఇందాక వచ్చాడు రచ్చ చేశాడు రచ్చ రవి, మన వరంగల్ అబ్బాయి. సో ఇలాగా అలాగే మిగతా నేవీ ఆఫీసర్ చేసినటువంటి కుర్రవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో డబ్బు కోసం పనిచేయలేదండి. అంటే డబ్బు ఇవ్వలేదని కాదు, వాళ్ళకి ప్రేమించి చేశారు, ప్రేమ కోసం చేశారు, వాళ్ళు అభిమానంతో చేశారు. ఒక్కొక్కరిని జస్ట్ టచ్ చేస్తుంటే వాళ్ళ కంటితో నీళ్లు కారుతున్నాయి ఆ ప్రేమతో, ఆ ఉద్వేగంతో. ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ మనసు పెట్టి సినిమా చేశారు. కాబట్టి ప్రతి వాళ్ళ క్యారెక్టర్కి గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ గుర్తింపుకి ఇక్కడ మన అభిమానుల నుంచి అది ఆ ప్రేమ లభించింది. కాబట్టి తద్వారా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవటానికి దోహదపడింది. అలాగే విలన్స్ ఆకు రౌడీలుగా చేసిన మత్సరవి కానివ్వండి, అలాగే ప్రభాస్ శ్రీను గారిని, ఇలాంటి వాళ్ళు కూడా పండినాయి అత్యద్భుతంగా. అండ్ ఈ సినిమా కథకు సంబంధించి కోన వెంకట్, అలాగే మోహన్ గారు, అలాగే చక్రి గారు, వినీత్, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకునే వాళ్ళండి. ఏదైనా సినిమాలో ఇది గ్రే ఏరియా, ఇది పెద్ద నచ్చలేదు, నాకు లాజిక్ రాలేదు ఇక్కడ అంటే, అన్నయ్య అన్నారంటే ఏదో ఉంటుంది రండి అని చెప్పి వాళ్ళందరూ కూర్చొని నైట్ అంతా కూర్చొని తెల్లారేసరికి అత్యద్భుతంగా దాన్ని మలిచేవాళ్ళు. అలాగా వాళ్ళందరూ కష్టపడారు, ప్రతి నిమిషం కష్టపడ్డారు అంటారు. అండ్ లాస్ట్లో ఎక్కడ ల్యాగ్ ఉందేమో అని తెగ చూసి ఉంటే కనుక దాని అన్ని ఎడిటింగ్లో దాన్ని క్రిస్ప్ చేసి పేస్ పెంచేశారు, సినిమా పరిగెట్టేలా చేశారు. సో అలాంటి వాళ్ళందరికీ, అలాగే ఎడిటర్గా కొత్తవాడు నిరంజన్, అతనికి సహకరిస్తూ సీనియర్ మోస్ట్ ఎడిటర్ ప్రసాద్ చోట, అతను, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని తమ సినిమాగా చేశారు. దీనివల్ల మాకు క్రెడిట్స్ ఏమొస్తాయని ఏమీ ఆలోచించలేదు. ఇలాగా చేసిన ప్రతి ఒక్కరూ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నా మిత్రుడు, నాకు కావలసిన మనిషి, నా అనంగుడు, నాతోటి ట్రావెల్ చేస్తూ లాంగ్ జర్నీ చేస్తున్న మనిషి, ఇందులో అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి జీకే మోహన్ సహకారం మర్చిపోలేనిది. జీకే మోహన్ కూడా ఈ సినిమా ఇంత బాగా ఉండటానికి కానీ, ఈ ఫంక్షన్ అన్ని బాగా జరగడానికి కూడా అతని కారణం, అతని టీం. అలాగే బాబీ అని పిఆర్ టీం, ఈ బాబీ కాదు, ఫ్యాన్స్ బాబీ, అలాగే నివేదిత, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణమయ్యారు. వాళ్ళందరితో మా స్వామినాయుడు, అలాగే గంగాధర్, వీళ్ళతో పాటు ఇక్కడ ఇంత బాగా జరగడానికి, ఇంత క్రమశిక్షణ జరగడానికి ఇన్ని వేల మంది పోలీసులు చెప్పారు. మేము ఒక 60,000 మంది వస్తారు అనుకున్నాము, బట్ 1,00,000 మంది వచ్చారని చెప్పేసి పోలీసులు చెప్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఎక్కడ ఎలాంటి అవాంతరం లేకుండా ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత ఎగ్జైటింగ్గా సాగడానికి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి ఎంతోమంది మహిళలు వచ్చారు, ఆడబిడ్డలు వచ్చారు, పసిపిల్లలతో వచ్చారు. అండ్ ఇంత బాగా జరగడానికి కారణం పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం. ప్రత్యేకించి నా మిత్రుడు ఇక్కడ కమిషనర్ రంగనాథ్ గారికి, అలాగే ఏసీపీ కిరణ్ గారికి, తదితర ఆఫీసర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ సహకారం మరవలేనిది. ఇక అన్ని మించి ఎర్రబల్లి దయాకర్ గారు మిత్రుడు, ఇక్కడ పెట్టుకుంటున్నాం అనగానే ఆయన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, రావాలి మా ఇంట కొంచెం భోజనం చేసి వెళ్ళాలంటే పొద్దుపోతుంది కదా అంటే ప్లీజ్ అని అన్నప్పుడు ఆయన మాట కాదనలేదు. ఆయన ఆతిథ్యం ఇప్పుడు స్వీకరించడానికి వెళుతున్నాను. అండ్ వారు ఇచ్చేటువంటి సహకారానికి ప్రత్యేకించి మరొకసారి ఎర్రబల్లి దయాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక ఫ్యాన్స్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కానివ్వండి, మన మెగా అభిమానులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళకు నాకు జీవితాంతం మేము కలిసిమెలిసి ఉంటాము. అలాంటి వాళ్ళకి ఇక్కడ కరాటే ప్రభాకర్ అని అతని బృందానికి, అలాగే ఇక ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను ఈ ఊరు వచ్చినందుకు నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నా, కనబరుస్తున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ ఆల్. జై హింద్. ప్రత్యేకించి నగర మేయర్ జి సుధారాణి గారు, అలాగే ఎంపీ రవిచంద్ర గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు వచ్చినందుకు, వారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసేందుకు, వారి సహకారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి నగర మేయర్ సుధారాణి గారికి, ఎంపీ రవిచంద్ర గారికి ధన్యవాదాలు. అన్నా